పాజి అమ్ముతున్నానండి. కళ్ళాపు వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు మాట్లాడబాక, నేను వీడియో పాడైపోయిందండి. 15 రోజుల నుంచి మాకు అంటొచ్చి కళ్ళాపు చల్లలేదు. దుమ్మి రేగిపోయింది వాకిలంతా. 15 రోజులు చల్లపెట్టేటికి పెచ్చులు వేసి వచ్చేసింది మొత్తం. అదంతా ఒక చాటుకు పోగు చేశాను అనమాట. చాలా వచ్చింది అదంతా దుమ్ముగా. ఎంత వచ్చిందంటే అది చూడండి, గొట్ట అయిపోతుంది. మొత్తం పోగు చేశాను అనమాట. అక్కడ పోగు చేసేసి 15 రోజులు చల్లకపోతే ఇంకేముందండి, అసలు పాడైపోయింది వాకిలంతా, రోతేసిపోయింది. ఇంకా కాస్త ప్యాడ్ తీసుకొచ్చాను. ఫస్ట్ ప్యాడ్ తీసుకొచ్చి ఆడ బర్రెల దగ్గరికి వెళ్ళి చల్దామని ప్యాడ్ కలుపుతున్నాను అన్నమాట. మళ్ళీ ఆయన చేలోకి పోవాలి, నిమ్మతోటలోకి అంటున్నాడని పెందలాళ్ళు వేసి మొదలుపెట్టాను అనమాట కళ్ళాపు చల్దామని. రోజు చల్లుతుంటేనే పిచ్చి దుమ్ము అనమాట, బజార్ తలిళ్ళు. అందుకని 2 రోజులకు 3 రోజులకు చల్లుతానే ఉంటాను. 15 రోజులు చల్లపోయేటప్పటికి అంతా దుమ్మేసిపోయింది. కళ్ళాపు చల్దామని పేడంతా కలిపేసాను నీళ్ళల్లో. పేడంతా నీళ్ళల్లో కలిపేసి కాబట్టి చల్లేసా. బాగా దుమ్ము పట్టిపోయింది అన్నమాట. చిక్కగా కలిపి పోసాను అన్నమాట వాకిటి ముందు, అదే ఆరిపోద్దులేని. ఆ బిందె ఒకటి అడ్డం వచ్చింది ఆడ, అది తీసి పక్కన పెట్టాను. కాబట్టి చల్లేస్తున్నా. కొంచెం వేసానండి, మళ్ళీ అచ్చులు వేసి వస్తుందని కొద్దిగా వేసి గబగబ చల్లేసాను అనమాట. ఆ రోజు సోమవారం అనమాట, పూజ చేసుకోవడానికని ఇంట్లో కూడా ప్రతి సోమవారం పూజ చేసుకుంటాను. ఈరోజు కూడా సోమవారం అని కళ్ళాపు చల్లుతున్నాను అన్నమాట. అయిపోయింది, కళ్ళాపు చల్లటం అయిపోయింది. మొత్తం అట రుద్దేశాను, ఆరిపోద్దని చల్లగా చీపుతో శుభ్రంగా రుద్దేసి చాలా రుచిగా పడితే చీపుతో మొత్తం చిమ్మేసి ఆరితే బాగుంటుంది ముగ్గేసుకోవడానికి. అటు చెమ్మకపోతే అసలు ఆరట్లా 10 దాకా వాకిలి. ఎమ్మటి చిమ్మేస్తేనే అటు ఆరుతుంది అన్నమాట శుభ్రంగా. ఎక్కడికో బండి మీద వెళ్తున్నాడు ఆయన, ఏమో ఏదో తేవాలన్నట్టు ఇంట్లో సరుకులు తేవాలని. టిఫిన్ మరి బాక్స్ తీసుకెళ్ళట్లేదు, ఆడ ఇడ్లీ తీసుకుంటానంటే, లేకపోతే చేలోకి వెళ్తున్నాడు. సరే, ఎన్నింటికి వస్తావంటే చెబుతున్నట్టుండండి, వెళ్ళిపోయాడట చేలోకి. పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నం 12, 1 గంట కట్ట వస్తున్నాడు అనమాట. ఇంకంతా బండ్లన్నీ గడిగేసేసాను. మళ్ళీ చాలా రాతేసిపోయినాయి బండ్లు కూడా ఈ మధ్య అంతా కడక్క. కాసిన నీళ్ళు పోసి మొత్తం చిమ్మేసాను అనమాట. రోజు చేస్తుంటేనే దుమ్ము ఇల్లు, ఈ 4 ఇళ్లలో వట్టి దుమ్మే బాగా శుభ్రంగా చేయకపోతే.
నీళ్ళు పోసి బండ్లన్నీ శుభ్రంగా చిమ్మేశాను. చాలా వచ్చింది మురికి. ఒక పక్కకు దోసేస్తే మొత్తం ఇది అల్లి ఆరిపోద్ది అనమాట బాగా. అది కూడా అయిపోయింది, బండ్లు కడగటం అయిపోయింది. ఎన్ని నీళ్ళు పోసినా కూడా పేడకళ్ళ నీళ్ళు కూడా పడ్డాయి అక్కడ. మొత్తం కింద కొట్టేసేసాను, అయిపోయింది బండ్లు కడగటం. చేయకపోతే ఒక్కరోజు చేయకపోతే పనికిరాదండి. ఇల్లు వాకిలి మొత్తం దుమ్మేసిపోతాయి, పదార్థాలు ఇల్లు. బండ్లు కడిగేసేసాడు, అయిపోయింది. ఇంకా పొయ్యి ముట్టిద్దామని అనుకుంటానండి. పొయ్యి మీద నీళ్ళు పెట్టి బూడిద ఉంది, చాలా బూడిద ఉంటే ఆ బూడిదంతా తీసేసా. పొయ్యిలో నిండిపోతుంది ఏ రోజుకి ఆ రోజు పొయ్యిలో బూడిద. అదంతా తీసేసాను అనమాట. తీయకపోతే ఇంత ఎత్తున అవుతుంది 2 రోజులకు 3 రోజులకు పొయ్యిలో బూడిద. మంచి సెగండి, కట్లు కూడా బాగా మండుతున్నాయి ఎండి. ఇక పొయ్యి ముట్టించుదామని చెప్పి ఆ బూడిదంతా తీసి ఎత్తేసాను అనమాట. తీసి అటు పారబోసి వచ్చాను అనమాట. తెప్పాల పెట్టి పేడేసి చుట్టూ శుభ్రం చేస్తున్నానండి. చుట్టూ అదంతా పోయింది, అలికింది, పొయ్యి చుట్టూ అలికింది. పేడతోటి అదంతా మళ్ళీ పోసాను అనమాట, బాగుంటుందని. కోళ్ళు వచ్చి చిమ్మేస్తాయండి చుట్టూ అలికిందంతా మొత్తం. రోజు కోళ్ళు వచ్చి ఎంత దోలినా మొత్తం చిమ్మిపోతున్నాయి. అదంతా పేడ నీళ్ళు పోసాను అనమాట, అక్కడ కూడా శుభ్రంగా ఉంటుందని. పేడ నీళ్ళు పోసి చిమ్మేసా. ఎక్కడ శుభ్రం చేయకపోతే అక్కడే రాతగా ఉంటుంది అనమాట. పొయ్యి చుట్టూ, పొయ్యి దగ్గర మొత్తం రోజు క్లీన్ చేసి పెట్టుకుంటా. పేడ నీళ్ళు పోసినాక అక్కడ దుమ్ము అణిగిపోయింది అనమాట పొయ్యి చుట్టూ కూడా. బండ్ల మీదే వేసుకున్నానండి, ఇసుక పోసి బాగా చుట్టూ మట్టి పోసి ఇసుక పోసి పెట్టాను అనమాట రాళ్ళు. అదంతా క్లీన్ చేసేసా పేడ నీళ్ళతోటి. ఇంకా అప్పుడు ఆరిపోయిందనమాట. ఆరిపోతే ముగ్గేద్దామని వెళ్తున్నాను అనమాట. వాకిలి ఆరిపోయింది. చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నానండి, ఎక్కువ వేయలేక, పెద్ద పెద్ద వేయలేక. బాగా చిన్న ముగ్గు వేసేసి వచ్చా ఒకటి. సన్న మెలికేస్తున్నాను అనమాట. చిన్న చిన్న వేసి కాస్త రంగులు వేసేస్తున్నాను అనమాట, పెద్ద పెద్ద వేయలేక. చాలా చిన్న ముగ్గేసా. ఇస్త్రాకు వేసానండి ఆ రోజు. 5 చుక్కల ముగ్గు అనమాట. 5 చుక్కలు, 4 చుక్కలు, 3 చుక్కలు ముగ్గు అది. మెల్లిగా ఎక్కువ వేస్తే నడుము నొప్పి వస్తుందని, ఈ లైవ్ల దగ్గర కూర్చుని నడుము నొప్పులు వస్తుందని మెల్లిగా చిన్న చిన్న ముగ్గులు వేస్తున్నానండి, పెద్ద పెద్ద వేయట్లేదు. ప్రతి సోమవారం, శుక్రవారం మాత్రం తప్పకుండా కల్లాపు చల్లి ముగ్గేసి కలర్ వేస్తా.
3 పక్కలు కూడా ముగ్గు వేయటం అయిపోవచ్చింది. 4వ పక్క వేయాలన్నమాట ఒక మెలిక. నాలుగు పక్కల మెలికేస్తేనే అందంగా ఉంటుందండి ముగ్గు. 3 పక్కలు వేసి వదిలేయలేం కదా, 4వ పక్క వేస్తాను. సన్న మెలిక అనమాట అది కూడా. ఆ రోజు కూడా ఆ ముగ్గు ఎత్తుకెళ్ళి ఇంట్లో పెట్టి మళ్ళీ కలర్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. కలర్స్ తీసుకొచ్చి వేసుకున్నాను. చిలకపచ్చ రాణి కలర్ వేసాను మధ్యలో ఇస్తరాకి, చుట్టూనేమో పసుపు కుంకుమ వేసాను అనమాట. పసుపు కుంకుమ చుట్టూతా. సోమవారం కదా తప్పకుండా వేస్తానండి పసుపు కుంకుమ. శుక్రవారం అట్లా ముగ్గు వేయటం అయిపోయిందనమాట. చిలకపచ్చ రంగు, రాణి కలరు, పసుపు కుంకుమ. అట్లా ముగ్గేసి ఆ పూల చెట్లు అవన్నీ చూపించాను అనమాట. మళ్ళీ ముగ్గు మీద గీయాల్సి వచ్చింది అనమాట. ముగ్గు డబల్ గీత. డబల్ గీత గీస్తేనే అందంగా ఉంటుందండి ముగ్గు చూడటానికి. అందులో 3 రోజులు ఉండాలి ఆ ముగ్గు. చూసిన వాళ్ళందరూ చాలా బాగా వేసావమ్మా ముగ్గు, చాలా బాగా వేసావమ్మా అని పోతా ఉంటారు వాకిట్లోకి వచ్చి. నిమ్మకాయలకు వచ్చిన ఏదైనా చేస్తారు ప్రాసెస్. నీకు పళ్ళకి సంబంధించి బాగా చక్కగా ఉంది ముగ్గు. అంతా శుభ్రంగా వచ్చింది ముగ్గు. పచ్చగా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్ అండి.